హవేలీ గన్పూర్ మండలంలోని సుల్తాండాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 33 kV విద్యుత్ లైన్ 9 స్తంభాలు కూలిపోయాయి. ఈ సంఘటనా స్థలాన్ని శనివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండల నాయకులతో కలిసి పరిశీలించారు. విద్యుత్ ఎస్సీ శంకర్ తో ఫోన్లో మాట్లాడి స్కూల్ తాండా మీదుగా ఉన్న 33 kV విద్యుత్ లైన్ ను వేరే చోటుకు మార్చాలని సూచించారు. విద్యుత్ ఎస్సీ ఆఫీసులోనే ఉండడంతో తాండావాసులతో కలిసి మెదక్ విద్యుత్ ఎస్సీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెళ్లి విద్యుత్ ఎస్సీ శంకర్ కి మెమరాండం ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున వీచిన గాలి వర్షానికి హవేలీ గన్పూర్ మండలంలోని స్కూల్ తాండాలో 33 kV 9 స్తంభాలు కూలిపోయాయని అన్నారు. తాండా ప్రజలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి విద్యుత్ ఎస్సీ శంకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, హవేలీ గన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ తాండా తాజా మాజీ సర్పంచ్ యశోద రంజా, మాజీ వార్డు మెంబర్లు రవి నాయక్, బాధ్య నాయక్, నాయకులు మ్యాకల సాయిలు, యామిరెడ్డి దాస్, గణేష్ ఉన్నారు. 25వ డేట్ నాడు పెద్ద ఎత్తున గాలివానలు రావడం వల్ల మరి ఇక్కడ ఉన్న తాండాలల్లో కానీ చాలా చోట్ల కూడా కరెంటు వైర్లు తెగి పడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా స్కూల్ తాండా దగ్గర మరి ఒక హైటెన్షన్ వైర్ తెగిపోవడం వల్ల, పోల్ పడిపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. తాండావాసులు అంతా భయభ్రాంతులకు గురైండ్రు. మరి అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి అక్కడ కరెంట్ ఆఫ్ చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులు రాకుండా, భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకుండా ఎస్సీ గారిని కలిసి ఆ విషయం చెప్పడం కోసం తాండావాసులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుండి లైన్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి వారందరి కోరిక. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడే మరి ఆ లైన్ షిఫ్ట్ కావాలని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది. మరి ఇప్పటికైనా అక్కడ ఇంకా పాత పోళ్ళు ఉండడం వల్ల, పాత లైన్ ఉండడం వల్ల, పొలాలకెళ్ళి ఉండడం వల్ల, ఇండ్లపైకెళ్ళి ఉండడం వల్ల చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ భవిష్యత్తులోనన్నా అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే తప్పకుండా ఆ లైన్ను రోడ్ వెంట వేసుకుపోవాలి, పొలాలకెళ్ళి కాకుండా అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కానీ మిగతా అధికారులు కూడా స్పందించడం జరిగింది. వారం రోజుల లోపల బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ లైన్ షిఫ్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోనే మరి వచ్చిన పాపం మహిళలు చాలామంది కూడా తాండవాసులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారం రోజుల లోపల చేయకపోతే మరి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తామనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. చాలా భయపడుతున్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఎస్సీ గారు స్పందించడం జరిగింది. ఎస్సీ గారు వారం రోజులు టైం ఇవ్వమన్నారు. వారం రోజుల లోపల లైన్ షిఫ్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వారం వరకు వెయిట్ చేస్తాం. ఎందుకంటే అంత తొందరగా ఒకే రోజులో 2 రోజులు అయ్యే పని కాదు. 15 ఊర్లకు కూడా కరెంట్ లేదు దీనివల్ల. కాబట్టి 11 kVకి ఈ తాత్కాలికంగా లైన్ కలిపి తదనంతరం దాన్ని షిఫ్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అధికారులు స్పందించారు. చూద్దాం ఒక 1 వీక్ తర్వాత మరి ఆ లైన్ షిఫ్ట్ అవుతుందా, షిఫ్ట్ కాకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మళ్ళీ మనం కూడా మళ్ళీ ఎస్సీ గారితో మాట్లాడదాం. అందుకే నచ్చజెప్పి తాండావాసులు అందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళ తాండాకు పంపించడం జరిగింది. తప్పకుండా అధికారులు దీని మీద స్పందించి చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఉన్నాం.